మనలో చాలామంది ఏదో సాధించాలని తపన పడతా ఉంటారు. డాక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో, సైంటిస్ట్ అవ్వాలనో, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా కలలు కంటా ఉంటారు. కానీ ఇలా కన్న కలలు 100 మందిలో ఒకరో ఇద్దరో సాకారం చేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక 15 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళన్న మాటలు వాళ్ళకే గుర్తుండవు. మరి ఒకలో ఇద్దరే ఎందుకు సక్సెస్ అయ్యారు? అనుకున్న విజయాలు సాధించారు. మిగతా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే, వాళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశకత లేకపోవడం. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం మీద సరైనటువంటి అవగాహన లేకపోవడము, పట్టు లేకపోవడము, సరైనటువంటి ప్రణాళిక వేసుకోకపోవడం వలన. బలమైన సంకల్పం కలిగిన వ్యక్తులు మాత్రమే తమేదైతే అన్నారో దానికి బైండ్ అయ్యి, అది సాధించడానికి కష్టమైన, నష్టమైన, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, అవమానాలు ఎదురైనప్పటికీ, అవరోధాలు ఎదురైనప్పటికీ, దెబ్బలు తిన్నప్పటికీ వాళ్ళు వాళ్ళనుకున్నటువంటి లక్ష్యము సాధించేంత వరకు కూడా వెనకడుగు వేయరు. ఇలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఈ రోజున రియల్‌గా జరిగినటువంటి ఒక స్టోరీని నేను మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఇతని పేరు దశరథ్ మాంఝీ. ఇతను 1960, 50 ఆ టైంకి చెందినటువంటి వ్యక్తి. బీహార్‌లో పుట్టినటువంటి వ్యక్తి. చిన్న పల్లెటూరు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. వాహిగంజి అనే చిన్న పట్టణానికి వెళ్ళాలంటే సుమారు వీళ్ళ ఊరు నుంచి 70 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏదైనా వాళ్ళకి అవసరాలు కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, ఏదైనా నిత్యావసరాలు కావాలన్నా కొనుక్కోవాలంటే వాళ్ళు 70 కిలోమీటర్లు వెళ్ళాలి ఆ ఊరు నుంచి. ఓ 30, 40 కొంపలుంటాయి ఆ ఊర్లో. లేదనుకుంటే ఒక కొండ 30 అడుగులు ఎత్తుండి, ఒక 400 అడుగులు పొడవుండేటువంటి ఒక కొండుండేది వాళ్ళ ముందును. ఆ కొండెక్కి దిగుతూ వెళ్ళాలనమాట. ఇలా కొండెక్కి దిగేటప్పుడు చాలా సందర్భాల్లో పడిపోవడాలు కావచ్చు, దెబ్బలు తగలడాలు కావచ్చు, కొంతమంది చనిపోవడం కావచ్చు జరుగుతా ఉండేది. అయితే ఈ దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కట్టెలు కొట్టుకునేవాడు. ఇతని వైఫ్ పేరు ఫల్గుణదేవి. ఆవిడ ఇతనికి కట్టెలు కొట్టేటప్పుడు అడవిలో కావచ్చు, లేదంటే తను తోటలో పనిచేసేటప్పుడు తనకి ఆహారం అది తీసుకొస్తూ ఉండేది. వాటర్ కావచ్చు, ఆహారం కావచ్చు తీసుకొస్తూ ఉండేది. ఆవిడ కొండెక్కి దిగేటప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, ఆ కొండ మీద నుంచి పడిపోతుందనమాట. పడిపోయినప్పుడు విపరీతమైన దెబ్బలు తగులుతాయి. కొన్ని రోజులకి ఆవిడ చనిపోతుంది. అప్పుడు ఈ దశరథ్ మాంఝీ ఏం చేస్తాడంటే, ఆలోచిస్తాడు, కూర్చుంటాడు. ఏంటి మేము బయటకు వెళ్ళాలంటే ఇంత దూరం ప్రయాణం చేయాల్సొస్తుంది. కొండెక్కి దిగాలంటే ప్రాణాలు కోల్పోవాల్సొస్తుంది. ఏం చేయాలనుకునేటప్పుడు తనకి దేవుడు తనతో మాట్లాడినట్లుగా, ఆ కొండని తీసేయమని చెప్పినట్లుగా ఆయనకి ఒక ప్రేరణ కలుగుతుందనమాట. తెల్లవారు లెగుస్తాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని పిలుస్తాడు. ఇదిగో నేను ఈ కొండని తీసేయాలనుకుంటున్నాను. కొండ మధ్యలో ఒక దారిని తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేమైనా దెయ్యం పట్టిందా? ఇది సాధ్యమయ్యే పనేనా? మేమైతే మేమైతే ఇది నీ వలన అవుతుంది, మా వల్ల అవుతుందని మేము నమ్మటం లేదు. కాబట్టి వద్దు, వేస్టు. ఇలాంటి పిచ్చి పనులు మానేయని వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు మంచిగా చెప్తారు. హేళన చేసేవాళ్ళు హేళన చేస్తారు. వార్నింగ్ ఇచ్చేవాళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఇతను ఏది పట్టించుకోడనమాట. తన కళ్ళ ముందు ఆ కొండ మధ్యలో నుంచి ఒక దారి అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక లక్ష్యం అనేది తన మైండ్‌లో ముద్రించుకుపోతా ఉంటదనమాట. ఇంకా సుత్తి శానం పట్టుకొని బయలుదేరతాడు. ఆ కొండను బాదడం మొదలుపెడతా ఉంటాడు. అందరూ నవ్వుతా ఉంటారు. హేళన చేస్తా ఉంటారు. పిచ్చోడు, ఒరేయ్! నువ్వు పిచ్చోడిలా ఉన్నావంటే, అవును నేను పిచ్చోడిని అంటాడు. నువ్వు మూర్ఖుడివి అంటే, అవును నేను మూర్ఖుడిని అంటాడు. ఎవరు ఏమన్నా పట్టించుకోడు. ఎవరు నవ్వుతా ఉన్నా పట్టించుకోడు. ఎవరు హేళన చేస్తూ ఉన్నా పట్టించుకోడు. తన పని తను చేసుకుంటూ పోతాడు. ఇలా పూర్తిగా దానికే అంకితమైపోకుండా తన యొక్క జీవనోపాధికి అప్పుడప్పుడు పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ మిగతా టైము ఇంకే
పని పెట్టుకోకుండా ఈ కొండను బాదడమే పెట్టుకుంటాడు. ఇలా నెలలు, సంవత్సరాలు గడుస్తా ఉంటాయి. ఇలా గడిసేటప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ మాంజీ మొదటైతే ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే మూర్ఖుడన్నారో, పిచ్చోడన్నారో, ఇతను సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తన యొక్క పట్టు విడవకుండా కొండను బాదుతూనే ఉన్నాడు. తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి అక్కడున్న వాళ్ళకి కనువిప్పు కలిగి అప్పుడప్పుడు వాళ్ళు కూడా వచ్చి సహాయం చేయడం మొదలుపెట్టారు. సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. తను ఏదైతే అనుకున్నాడో ఆ కొండ నుంచి దారిని తయారు చేసి అవతలకు వెళ్ళడానికి. 30 అడుగులు ఎత్తుండేటువంటి కొండ, 380 అడుగులు పొడవైనటువంటి కొండ, 30 అడుగులు వెడల్పు కలిగినటువంటి ఒక దారిని ఇతను తయారు చేస్తాడు. ఆ తయారు చేయడానికి ఇతనికి పట్టినటువంటి కాలము 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల పాటు తన అనుకున్నటువంటి ఆ లక్ష్యం కోసం, ఆ యొక్క కల నెరవేరడం కోసం పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, అవమానాలు, అవరోధాలు, హేళనలు అన్నీ భరిస్తూ ఏదైతే తను అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని మాత్రం చేరుకుంటాడు. ఇదంతా అయిన తర్వాత ఎవరైతే మొదట్లో తను పిచ్చోడు అనుకున్నారో, ఎవడైతే తనని హేళన చేశారో వాళ్ళందరూ తన దగ్గరకొచ్చి తనని మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు 70 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఒక 7, 8 కిలోమీటర్లు దూరంలో నుంచే తెచ్చుకునే అవకాశం ఏర్పడింది. కాబట్టి అందుకే ఇతనికి గవర్నమెంటు ఒక బిరుదు అనౌన్స్ చేసింది. మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా. ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చింది. మనం యూట్యూబ్‌లో కావచ్చు, లేకపోతే గూగుల్‌లో కావచ్చు సెర్చ్ చేస్తే ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇతని పేరొస్తుంది. అంతేకాకుండా ఇతని పేరు మీదుగా ఒక సినిమా కూడా తీశారు. ఆ యొక్క బీహార్ రాష్ట్ర ఆ టైంలో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు ఒకసారి తనని పిలిచి ఆయన చేసినటువంటి ఆ కృషికి గౌరవార్థంగా తన యొక్క కుర్చీని తను లేచి తన యొక్క కుర్చీలో కొన్ని నిమిషాల పాటు కూర్చోబెట్టి ఆ యొక్క సీఎం హోదాను కూడా తనకి కొన్ని నిమిషాల పాటు ఇస్తాడు. అతను చేసినటువంటి ఆ యొక్క పనికి. చూడండి, ఎక్కడో కుగ్రామంలో చదువుకోని అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కల కోసము 22 సంవత్సరాలు పట్టు వదలకుండా ప్రయత్నం చేశాడు, సాధించాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాము? మనం ఏదైనా అనుకునేటప్పుడు, ఏదైనా సాధించాలనుకునేటప్పుడు ఆర్భాటంగా ముందు స్టార్ట్ చేస్తాము. అట్టహాసంగా ముందు స్టార్ట్ చేస్తాము. 2, 3 దెబ్బలు తగిలేసరికి మనం ఏం చేస్తూ ఉంటామంటే విడిచిపెట్టేస్తూ ఉంటాము. అలా అయితే మనం అనుకున్న లక్ష్యము సాధించగలమా? మనం అనుకునేటువంటి విజయ తీరాలకు చేరగలమా? ఏదైనా ఒక లక్ష్యం అనుకునేటప్పుడు అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నీ కళ్ళ ముందే ఆ లక్ష్యం అనేది ఉండాలి. నువ్వు అనుకున్న లక్ష్యం నీకు చేరాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే రేపు అనే పదం తీసేయాలి. సరైన లక్ష్యాలు పెట్టుకొని, ప్రణాళిక వేసుకొని ఆ దిశగా ప్రయాణం చేయడం మొదలుపెట్టాలి. నీ లక్ష్యం ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఒక ఫేమస్ సైంటిస్ట్ ఫోటో నీ ముందు పెట్టుకొని ఉదయము, రాత్రి అతని యొక్క ముఖాన్ని తీసేసి నీ ముఖాన్ని పెట్టుకొని నువ్వు చూస్తూ ఉండాలి. నీలో ఆ ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అది నువ్వు అయ్యేలా ఒకరోజుకి నువ్వు అదే ప్లేస్‌లో కూర్చున్నట్లుగా నిన్ను మారుస్తూ ఉంటుంది. నిన్ను ఆ దిశగా నడిపిస్తూ ఉంటుంది. మంచి రోజులు, మంచి సమయం అంటూ ఏది ఉండదు. మంచి లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయాలి. అదే విజయానికి మొదటి మెట్టు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే నిర్దిష్టమైనటువంటి మరియు కొలవగలిగినటువంటి లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. వాటిని మనము ఒక పేపర్ మీద రాసుకోవాలి. వాటిని చిన్న చిన్న దశలుగా విభజించాలి. గడువులను కూడా, అంటే పలానా తేదీలోగా, పలానా టైంలోగా నేను ఇది చేస్తానని నిర్ణయం చేసుకోగల. జవాబుదారీగా ఉండగలగాల. విజయాన్ని మనం ముందే ఊహించుకోవాలి. ఇదిగో పలానా టైంకి
నేను అవుతాను కాదు, నేను అయిపోయాను. ఇంగో పలానా ఇది ఈరోజు, పలానా సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత పలానా నేను అది అయ్యుంటాను, అయిపోయాను అన్నట్లుగా ఊహించుకోవాలి. ఎప్పుడూ సానుకూలంగానే ఉండాలి. మన మీద మనకు పూర్తి నమ్మకము, విశ్వాసము, గౌరవం కలిగి ఉండాలి. దృష్టి సరైన విధంగా కేంద్రీకరించాలి. మనము సాధించినటువంటి చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే అవి మనలో ప్రేరణ కలిగిస్తాయి. ఆ ప్రేరణని మనల్ని ఇంకా ముందు ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట. మనకు ఓటమి ఎదురైనప్పుడు, వైఫల్యాలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు పడిపోవడం కాదు. ఏదైనా పోటీ జరుగుతున్నప్పుడు, కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు పడిపోయాడంటే పడిపోయినవాడు ఓడిపోయినట్లు కాదు. పడిపోయిన తర్వాత వాడు లెగలేకపోతే ఓడిపోయినట్లు. కాబట్టి మనకేదైనా ఓటమొచ్చిందంటే, ఆ ఓటమి నుంచి మనం ఏం చేయాలంటే పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకొని రెండోసారి ఆ మిస్టేక్ చేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికనేసుకొని, స్పష్టమైనటువంటి మార్గ నిర్దేశకతను ఫాలో అవుతూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా నువ్వేవైతే అనుకున్నావో, నువ్వేవైతే కలగన్నావో అది ఈ దశరథ్ మాంఝీలాగా ఒకరోజు నీ సొంతం అవుతుంది. ఈరోజు ఎవరైతే నిన్ను అవహేళన చేశారో, ఎవరైతే నిన్ను మూర్ఖుడన్నారో, పిచ్చోడన్నారో, కొన్ని సందర్భాల్లో పిచ్చోడిగా మారాలి మనం. ఎందుకంటే నువ్వు అనుకున్నటువంటి దశరథ్ మాంఝీని కూడా అందరూ పిచ్చోడన్నారు. సరే నేను పిచ్చోడిని అన్నాడు. కానీ ఆయన విజయం సాధించిన తర్వాత ఎవరైతే పిచ్చోళ్ళన్నారో వాళ్ళే జేజేలు పలికారు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పిచ్చి ఫ్యాషన్ అనేది కావాలి మనకి. నువ్వేవైతే అవ్వాలనుకుంటున్నావో దాని మీద నీకు పిచ్చి ఫ్యాషన్ అనేది ఉండాలి. అలాంటప్పుడే అది నిన్ను బలంగా మోటివ్‌గా తయారయ్యి నువ్వు అనుకున్నటువంటి విజయ తీరాలకు నిన్ను చేరుస్తుంది. అందరి మన్ననలు పొందేటట్టు చేస్తుంది. కాబట్టి పాజిటివ్‌గా ఉంటూ, పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.